సాంకేతికతకు సంస్కారం తోడైతే అది సరైన ప్రగతికి మూలం అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నంబూరులోని వివిఐటి యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపోయేది ఏమీ లేదని, కష్టపడి పని చేస్తే ఏ స్థితికైనా చేరుకోవచ్చని అన్నారు. విద్యార్థులు ఈ స్థాయికి రావడానికి కారణమైన తల్లిదండ్రులను, గురువులను మరవవద్దని సూచించారు. భారత సంస్కృతి, సంప్రదాయాలు, క్రమశిక్షణ మన సంస్కారమని అన్నారు. వికసిత్ భారత్ వైపు మిమ్మల్ని ప్రోత్సహించడమే నా ఉద్దేశం అని అన్నారు. భారతీయ నాయకత్వం ప్రపంచం కోరుకుంటుందని తెలిపారు. బహుళ జాతి సంస్థలకు నాయకులుగా మన దేశ పౌరులు ఎదగాలని ఆకాంక్షించారు. 2045 నాటికి దేశం మరింత శక్తివంతంగా మారుతుందని, ప్రపంచానికి అవసరమయ్యే మానవ వనరులు అందించే శక్తిగా భారత్ ఉందని పేర్కొన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని, ఇతరులకు మేలు చేయాలని పిలుపునిచ్చారు. భారతీయ తెలుగు సాంప్రదాయ దుస్తులు ధరించి అమ్మాయిలు అబ్బాయిలు గడువాలు ధరించి ఎంతో ముచ్చటగా ముచ్చటగా అనిపిస్తున్నారు. మా పిల్లల్ని ఈ దగ్గర చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది మన సాంప్రదాయం, మన స్పెషాలిటీ, మన పద్ధతి, దాన్ని మనం కాపాడుకోవాలి. మీ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో అందరికీ ఒక్క పోసే గోల్డ్ చేసి నెత్తి మీద రుణి పెట్టి మొహం సరిగ్గా కనబడకుండా చేయకుండా ఇలా భారతీయ సాంప్రదాయ పద్ధతులు, తెలుగు సాంప్రదాయాలు ఈ దుస్తులు స్నాతకోత్సవానికి ప్రతిపాదించిన మీ వైస్ ఛాన్సలర్లు, మీ ప్రిన్సిపాల్లు, భారతీయతను మనం కాపాడుకోవాలి, భారతీయులను గౌరవించాలి, భారతీయ పద్ధతులు మనం అందరూ పాటించాలి. చాలా రామాయణం మనకేమంటే ఈ కుటుంబ వ్యవస్థ గొప్పతనం ఏంటి అనేది రామాయణం మనకి బోధిస్తుంది. భార్యాభర్తల మధ్య ఎలాంటి అనురాగం ఉండాలో, తల్లిదండ్రుల పట్ల ఎలాంటి ప్రేమ ఉండాలో, గౌరవం ఉండాలో, అన్నదమ్ముల మధ్య ఎలాంటి మంచి సంబంధం ఉండాలో రామాయణం మనకి నేర్పించింది. ఉదాహరణ నేను చెప్పండి, అందరికీ తెలుసు రామాయణం. దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో కొన్ని పెద్దలు కనిపిస్తూ ఉన్నాయి. వివాహం లేకుండానే, పెద్దలు తెలియకుండానే సహజీవనం చేస్తాం. కొంతమంది సహజీవనం క్యారెక్టర్ కూడా అంటున్నారు. ఎందుకు అంటున్నారు నాకు అర్థం కాదు. వివాహం లేకుండా సహజీవనం ఏంటి? సజీవ సహనమా కాదు కదా. సహజీవనం చేస్తున్నాం. సహజీవనం అనేది కుటుంబ వ్యవస్థలో వీటితో పాటు సహజీవనం. కొంతమంది పెద్దలకు తెలవకుండానే కలిసి ఉండి కొద్ది రోజుల ఉత్సాహాలతో ప్రేమ పడుతూ ఆ ప్రేమ తెలియకుండానే ప్రియురాలు భర్తను చంపిస్తారు. భర్త పెళ్లి చేసుకోమంటే భార్య కాబట్టి అమ్మాయి చంపిస్తారు. పత్రికల వార్త వస్తుంది. మన ఈ పత్రికల వార్తలు చూస్తుంటే చాలా మనసు బాధ వేస్తుంది, ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే మన దేశంలో ఇలాంటి పద్ధతులు, ఇలాంటి అలవాటు పెరిగి ఉండేది. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు కష్టం కష్టంగా ఉండి వాటి అంతా కట్టడానికి ముక్కడు కాయవేసి తల్లిదండ్రులు చంపేస్తున్నారు. కొంతమంది స్త్రీలు ప్రియుడికి అడ్డవచ్చారని భర్తను చంపే సందర్భంలో కొన్ని వారి పత్రికలు కనబడతారు. వీటన్నిటికీ అతీతంగా మన భారతీయ ఆంతర్యాలను, ప్రేమ అనురాగాలను, వివాహ వ్యవస్థను కాపాడవలసిందిగా మన యువకులందరినీ నేను కోరుతున్నాను. దీంతో పాటు కొంతమంది మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. గంజాయి వాడకం కొంతమంది అలవాటు చేసుకుంటారు. దయచేసి ఇలాంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. మీరు చాలా మంది తెలవకపోవచ్చు, ఎందుకంటే మీరు మంచి బాధలు, మంచి బాలికలు కాబట్టి మీకు గంజాయి తెలవకపోవచ్చు, మత్తు పదార్థాలు తెలవకపోవచ్చు. వాటిని దూరంగా ఉండండి. జీవితాన్ని మంచి ఉత్సాహంతో, శక్తితో గడిపేయడానికి అలవాటు చేసుకోవాలి. గడికాల విషయంలో భ్రమలో తీసుకున్న నిర్ణయాలు కొంతమంది ఆవేశంగా ముందుకెళ్ళి ఆ తర్వాత ఆత్మహత్యలు చేస్తున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా యువత చూసుకోవాలి. ఈ యూనివర్సిటీలో మీ యొక్క పరిశ్రమకు అనుగుణంగా ఎన్విడియా, డీప్ లెర్నింగ్ ల్యాబ్, గూగుల్ కోడ్ ల్యాబ్,
సీనియర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వంటి అంతర్జాతీయ స్థాయి పరిశోధన వేడుకలు విద్యార్థులకు అందుబాటులో తీసుకోవడం చాలా సంతోషం. వాటిపై దృష్టి పెట్టండి, కొత్త విషయాలు కనుక్కోండి. జర్మనీ, అమెరికా చెందిన విశ్వవిద్యాలయాలతో అంతర్జాతీయ హోదాలు తెలుసుకొని విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా పరిశోధన వాతావరణం కల్పించగలరు. పరిశోధన, శోధన, కొత్త విషయాలు కలుసుకోవాలి. మంచి రీసెర్చ్ దేని కోసం? మానవాళి మంచి కోసం, కొత్త విషయాలు కనుక్కోవడం కోసం. మనం నీటిని ఎలా పొదుపుగా వాడుకోవాలో తెలుసుకోవాలి, కరెంటుని ఎలా పొదుపుగా వాడుకోవాలో తెలుసుకోవాలి, ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి. వీటన్నిటినీ మనం అలవాటు చేసుకుంటే మంచి భవిష్యత్తు, మంచి వార్షిక ప్యాకేజ్ కూడిన ప్లేస్మెంట్ సాధించడం కాకుండా విద్యార్థులు ఉద్యోగ సృష్టికర్తలుగా మార్చేందుకు ఇన్నోవేషన్ కౌన్సిల్, ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా స్టార్టప్ ఎకోసిస్టమ్కు ఏర్పాటు చేయడం మంచి విషయం. స్టార్టప్ మా చదువుకునేటప్పుడు మేము ఈ పేరు స్టాండప్ వల్ల పిలుస్తున్నాం, కానీ స్టార్టప్ అని. కానీ ఇవాళ మీకు స్టార్టప్ మన యొక్క మాస్టర్లు బోధిస్తున్నారు. అందువల్ల దయచేసి ఈ విద్యా సంస్థ పేరు పెరగాలని నాకు అమరావతి చారిత్రాత్మక వైభవం గుర్తొస్తుంది. వాసిరెడ్డి వెంకటాచల నాయుడు గుర్తొస్తారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవానికి కేంద్రంగా నిలిచిన అమరావతి రాజధాని ప్రాంతంలో 55 ఎకరాల పచ్చని ప్రాంగణంలో ఒక అద్భుతమైన విజ్ఞాన ఆలయం వెలిసి విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందడం చాలా చాలా సంతోషం. ప్రకృతి పచ్చగా ఉంటుంది, మనసుకు మంచి ఆలోచనలు వస్తాయి. ప్రకృతిని పచ్చదనాన్ని చూస్తే ఆలోచనలతో మంచిగా చదువుపై శ్రద్ధ పెట్టండి. 2007లో ఇంజనీరింగ్ కాలేజీగా ప్రయాణం ప్రారంభించి విద్యా నాణ్యత పరిశోధనల ఆధారంగా 2022లో రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపుతో మరి ఇవాళ ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా ఎదగడం ఈ సంస్థ నిరంతర కృషి నిదర్శనం. ఈ విద్య వ్యాపారానికి కాదు, ప్యాషన్. విద్య ఒక ప్యాషన్, వైద్యం ఒక ప్యాషన్. ఈ ప్యాషన్గా ఉండాలి. ప్యాషన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద నేషన్, without expecting commission or giving any permission or doing any omission. You must have passion for the nation. Nation means people. ఇది దయచేసి అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ విశ్వవిద్యాలయంలో మీరు చేరిన ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకొని మంచి భవిష్యత్తును మీరందరూ సంపాదించుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ మీకు మంచి భవిష్యత్తు ఉండాలని, మంచి మీ ఇచ్చిన మీ అభివృద్ధి చేరిన రంగంలో మీరు ఉన్నత స్థానాలు చేరుకోవాలని, దాంతోపాటు ఇతరులకు కూడా మార్గదర్శనం చేయాలని. ఇండియన్ ఫిలాసఫీ నేను చెప్పాను కదా, దాన్ని అందరూ పాటించి మంచి భవిష్యత్తులో ఎదగాలని మిమ్మల్ని అందరూ కోరుతూ, మిమ్మల్ని అందరినీ దీవిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. శుభాకాంక్షలు. జై హింద్. I can speak in English, I can speak in Hindi, I can speak in some other Indian language also. But I have chosen to speak in Telugu because you are Telugu people, I am a Telugu person, it is my mother tongue, you should also mother tongue. అందువల్ల మనం మన ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష ఎక్కడో అమ్మ భాషను కలుసుకోకూడదు. అలవాటైపోతుంది మమ్మీ, డాడీ. ఈ మమ్మీ అంటే కూతురు వెళ్ళి చూస్తుంది, అమ్మ అంటే అంతరాలను చూస్తుంది. రాత్రి ఒకసారి ఆత్మలో మీరు ట్రై చేసుకుని చూడండి కావాలి. మమ్మీ అంటే ఎలా అయిపోతుంది, అమ్మ అంటే ఎలా అయిపోతుంది. అందుకని మన భాషలో మనం అమ్మ, అమ్మమ్మ, తాతయ్య, అక్కయ్య, బావ, వదిన, మరదల అంటే ఎంత సరదాగా ఉంటుంది. బ్రదరుందా, సిస్టరుందా, మదరుందా, చట్ట ప్రకారంగా బతుకుమా. మామూలుగా మనకి ఆ సంబంధం లేదా? మన భారతీయ భాషలో ఉండే గొప్పతనం అది. మాట్లాడే పిల్లలు కూడా చదువుతున్నా మన డ్రైవరు ఇంకొకటి మాట్లాడు, ఏం మాట్లాడుతానో మాట్లాడాలి. ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి? గురువు అంటే బ్రోకర్ అన్న, సోదరా అన్నవాడు గ్లోబల్ నీకేమన్నా సోదరా, అన్నయ్య, చెల్లిదా, అక్క, వదిన, ఆ పదాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. అమ్మమ్మ, అమ్మకు అమ్మ, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, అన్నయ్య. ఈ ఇంగ్లీష్ వాళ్ళు పోతా పోతా పెట్టిపోయారు కదా. నేను చెప్పాను, హైదరాబాద్ ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డు పోతే ఎన్ని రోడ్లు విజయవాడ కూడా ఉంది. ఏదైనా అడిగారు ఎన్టీ రామచంద్రన్ అంత పాపులర్ అయ్యారంటే కాదు సార్, మహాత్మా గాంధీ ఉంటారు. మహాత్మా గాంధీని ఎంపీ చేశారు.
ఆ రోడ్డు ఇంకో రోడ్డు, ఆ రోడ్డు ఒక ఎస్పీ రోడ్డు, ఎంత గొప్ప సూపరింటెండెంట్ పోలీసు మంచి అధికారి కావాలా అని సర్దార్ పటేల్ అనుకుంటాను. సర్దార్ పటేల్ ఎస్పీయా, మహాత్మా గాంధీ ఎంపీయా? మన గుర్తింపు ఏంటి, మన పద్ధతులు ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి? అందుకే నేను చెప్పాను, పూర్తిగా బాధ్యత వెంకటాద్రి టెక్నాలజీ పడుతుంది. ఈ పేరేంటంటే గొప్పవారు వెంకయ్య నాయుడు అని చెప్పారు. ధైర్యం ఉండాలి. వెంకయ్య నాయుడు అంటే ఎవరు తెలిసి నాయుడు. కాబట్టి దయచేసి పూర్తి పేర్లు వాడండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మన భాషలో మాట్లాడండి. ఇంట్లో కుటుంబ వ్యవస్థను పరిరక్షించండి. విడిపోయే సంస్కారం సంస్కృతి మనది కాదు, కలిసి ఉండే సంస్కారం మనది. అందువల్ల రేపు ఇంజనీర్ అయినా ఇంకా పెద్దవాడైనా కుటుంబ వ్యవస్థను కాపాడుతుంది. ఒక్క మాట చెప్తాను, ఏమనుకో, నేను నిన్న ఈరోజు ఆరోగ్యంతో ఈనాడు సంవత్సరం ఉంటే ఈ మధ్య కాలంలో సూర్యుడు బ్రిడ్జీలు అని వరుసగా పూర్తి సూర్యుడు బ్రిడ్జీలు ఎవరు కారణం? నాణ్యత లేకుండా బ్రిడ్జి కడితే ఏమవుతుంది? ప్రమాదం జరిగితే ఎవరికి ఇబ్బంది వస్తుంది? మనకు కట్టిన పేరు రావు ఇంజనీర్, మోక్షగూడ విశ్వేశ్వరయ్య ఇంజనీర్ తిరుపతి ఘాట్ రోడ్ ఏర్పాటు చేశాడు. అద్భుతంగా అప్పటికి ఎప్పటికీ పనిచేస్తుంది. అలాంటి ప్రావీణ్యం కలిగిన కట్టడాలు కట్టే యువ ఇంజనీర్లుగా సాంకేతిక నిపుణులుగా మీరు తయారు కావాలి. ఎలాంటి అవకాశాలకు అపకృష్ణలకు దాని ఇవ్వకుండా మంచి నైపుణ్యతల జీవితంలో భాగం చేసుకోండి. నీతిగా రీతిగా బతకండి, విలువలు ఇవ్వండి, సాంప్రదాయాలు కాపాడండి. అద్భుతమైన భారతీయులుగా తయారు కాండి, అద్భుతమైన తెలుగువారిగా తయారు కాండి. మేము ఈ యొక్క వాసిరెడ్డి వారి యొక్క విజ్ఞాన కేంద్రంలో వచ్చామని గర్వంగా చెప్పుకోవాలంటే మీ వృత్తి ప్రావీణ్యత ఉండాలి. మీరు చేసే పనిలో నాణ్యత ఉండాలి. ఏ ఉద్యోగంలో పోయినా దాన్ని గుర్తుపెట్టుకుని జీవితాంతం వెంకయ్యనాయుడు గారు ఒకప్పుడు ఒక ఉపరాష్ట్రపతిగా ఉండేట మా కాలేజీకి వచ్చాడు. ఆయన మాట చెప్పాడు, మాకు ప్రమాణాలు పాటించాలా, ప్రావీణ్యంతో కూడుకున్న విషయాలు తెలుసుకోవాలా, మంచి కట్టడాలు కట్టాలా, మంచి పేరు తెలుసుకోవాలా, జీవితాంతం పదాలు వాళ్ళ హయాంలో చేసిన వృత్తిది అని చెప్పుకోవాలని చెప్పిన ప్రకాశం కార్యక్రమం ఎప్పుడు కట్టాడు అని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ, మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీకు బంగారు భవిష్యత్తు కూడా కోరుతూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆపాదినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. జై హింద్. అందరూ ఒకసారి గట్టిగా జై హింద్. ఇప్పుడు క్రికెట్ జై హింద్. జై హింద్. నా వయసు 77, మీ వయసు 27. ఒకసారి అందరూ మీ అందరికీ జై హింద్ చెప్పండి. ఇంకా గట్టిగా వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో కాన్వకేషన్ జరిగింది. ఇవాళ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారు వచ్చారు. పిల్లలందరికీ చాలా మంచి మాటలు చెప్పారు. ఆ మంచి మాటలు చెప్పిన వాటిల్లో పిల్లలందరూ గుర్తుంచుకొని వాళ్ళ కల్చరు, వాళ్ళ భాష ఇవన్నీ మర్చిపోకుండా బాగుపడ్డ తర్వాత దేశానికి సర్వ్ చేయాలనేది అవన్నీ మా పిల్లలు చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.